అందరికీ నమస్కారం. కిరణ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం డ్రై ఫ్రూట్స్ ఉపయోగించి గణేశుడికి మోదక్ తయారు చేస్తున్నామండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో అది ఎలా తయారు చేయాలో చూద్దాము. మీకు అన్ని డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తానండి. ముందుగా ఒక కప్పు నిండా మల్టీగ్రెయిన్ ఆటా తీసుకున్నాను. మామూలుగా నేను అన్ని గ్రెయిన్స్ వేసి మిషన్కి పట్టిస్తానండి. ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి డైరెక్ట్గా బజార్లోదే కొన్నాను. అది కొద్దిగా ఉప్పు, ఒక స్పూన్ నూనె వేసి బాగా మన చపాతీ పిండిలాగా తడిపి ఒక క్లాత్ వేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేశానండి. ఈ లోపల స్టఫింగ్ కోసము డ్రై ఫ్రూట్స్, బ్రౌన్ షుగరు, కొద్దిగా ఎండు కొబ్బరి, గసగసాలు, యాలకులు తీసుకున్నాను. అన్నీ సిద్ధం చేసుకొని ముందుగా డ్రై ఫ్రూట్స్ అంటే నేను ఒక 2 స్పూన్ల బాదం పప్పు, 2 స్పూన్ల క్యాష్యూస్, 2 స్పూన్ల వాల్నట్స్ తీసుకున్నాను. తీసుకొని వాటన్నింటినీ ఇలా మిషన్లో వేసి కోర్స్గా తయారు చేసుకోవాలి. లేదా మీరు మిక్సీ జార్లో వేసిన మరి మెత్తగా పొడి చేసుకోవద్దండి. కొద్దిగా కోర్స్గా తయారు చేసుకొని దాన్ని లోపల స్టఫింగ్కి పెడతాం కాబట్టి కొద్దిగా తినేటప్పుడు పంటి కింద తగిలితే బాగుంటుంది. అందుకని కొద్దిగా కోర్స్గా చేసుకుంటున్నాం. దాన్ని తీసేసుకొని ఒక కప్పు నిండా ఎండు కొబ్బరి తురుము, 2 స్పూన్ల గసగసాలు, 2 యాలకులండి పొడి చేసి వేసుకుంటున్నాను. తర్వాత ఒక 10 స్పూన్లు అంటే ఒక కప్పు నిండా బ్రౌన్ షుగర్ తీసుకుంటున్నాను. మామూలు షుగర్ అనే వేసుకోవచ్చండి, అది మీ ఇష్టం. బెల్లం కూడా వేసుకోవచ్చు, అది కూడా ప్యూర్గా మీ ఆప్షన్ అది. అన్నీ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోండి. ఈ లోపల గ్యాస్ వెలిగించి కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకోండి. నేను ఇక్కడ నెయ్యిలో చేస్తున్నాను, మీరు నూనెలో కూడా చేసుకోవచ్చండి. నెయ్యి వేసి అది కరిగే లోపల మనం మన మోదకులన్నీ రెడీ చేసి పెట్టుకుందాం. కొద్దిగా పిండి తీసుకొని నెయ్యి వేస్తూ దాన్ని బాగా చిన్న పూరీ సైజులో ఒత్తుకోవాలండి. ఒత్తుకున్న తర్వాత మధ్యలో కొద్దిగా పలచగా ఉంచండి. మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని ఒక స్పూన్ పెట్టేసి చక్కగా మోదక్ షేప్లో దాన్ని మూసి పెట్టేయాలండి. చక్కగా అసలు ఆ మిశ్రమం బయటికి రాకుండా బాగా నీట్గా సీల్ చేసేసి ఎక్స్ట్రా ఉంటే పిండి తీసి పక్కన పెట్టేసేయండి. మంచిగా ఆ షేప్లో ఒత్తి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను తీసుకున్న కొలతలకి నాకు 25 వచ్చాయండి, అంటే 25 మోదక్ వచ్చింది. దాన్ని బట్టి మీకు ఎంత అవసరమో అలా చూసుకోండి. చూసారా, అన్నీ అలా షేపులు చేసేసి చక్కగా సీల్ చేసి మన నూనెలో వేసి నెయ్యిలో వేసి కాస్తున్నా కూడా బయటికి రాకుండా చక్కగా సీల్ చేయండి. అలాగా మన ఎన్ని కావాలో అన్నీ ఒత్తి పక్కన పెట్టుకొని వీటిని ఈ లోపల నెయ్యి బాగా కాగుంటుంది కదండి, దాంట్లో వేసేసి వేడి చేసుకొని బాగా కాల్చి తీసి పక్కన పెట్టుకుందాం. ఈ షేప్ కూడా మార్చుకోవచ్చండి, మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు. నేను ఎందుకు డ్రై ఫ్రూట్స్ అంటున్నా అంటే పండగ రోజు కదా, చాలా వెరైటీ ఐటమ్స్ చేసుకుంటాము. అవి అటన్నిటితో కలిపి ఇవి తినలేము. ఇలా నూనెలో కానీ నెయ్యిలో కానీ వేయించి పెట్టుకుంటే ఇవి మీకు 10-15 డేస్ వరకు ఉంటాయండి. ఏం పాడు కావు. టేస్ట్ డ్రై ఫ్రూట్స్ కదా, మంచిది, ఆరోగ్యానికి మంచిది. టేస్ట్ అలాగే బాగుంటుంది. పండగకి పిల్లలు వాళ్ళు వచ్చి మళ్ళీ తిరిగి కాలేజీలకి, హాస్టల్స్కి కానీ ఎక్కడికన్నా బయట ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు కూడా మీరు ప్యాక్ చేసి పంపించవచ్చు. ఇది ఈ పండగకనే కాదండి, విడిగా కూడా ఇవి మనం చిరుతిండ్ల కింద చేసుకొని వాడుకోవచ్చు. కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేస్తే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇలా అన్నీ తయారు చేసుకోగానే వాటిని నెయ్యిలో వేసి వేయించుకుందామండి. గ్యాస్ సిమ్లోనే పెట్టండి, నెయ్యి త్వరగా మాడిపోతుంది, ఇవి ఉడకకుండానే మాడిపోతాయి. అందుకని సిమ్లో పెట్టి కాల్చుకోండి. వెనక వైపు కొద్దిగా అలా కలర్ మారంగానే ముందు వైపు మనం ఎక్కడైతే సీల్ చేసామో అక్కడ ఒక 2 నిమిషాలు ఎక్కువసేపు పెట్టి వేయించండి. ఎందుకంటే అక్కడ ఎక్కువ ఇదిగా ఉంది కదా, కాగాలి బాగా. చూసారా, చాలా త్వరగా అయిపోయినాయండి. ఇలా బ్రౌన్ కలర్లోకి రాగానే తీసి పెట్టేసుకోవడమే. చాలా ఫాస్ట్గా అయిపోతాయండి, ఏమీ ఎక్కువ టైం తీసుకోదు. ఇలా మీకు ఎన్ని కావాలంటే అలా వేయించేసుకోవచ్చండి. కొద్దిగా నెయ్యి వేసే కాల్చుకోండి, ఎందుకంటే ఇవి కాగిన తర్వాత నెయ్యి వాడడానికి పనికిరాదండి, అంత బాగుండదు. అది మీ ఇష్టం, వాడుకుంటే వాడుకోవచ్చు.
బట్ నాకెందుకో నచ్చదు కాబట్టి నేను కొద్దిగా వేయిస్తున్నాను. మీ ఇష్టం, నిండుగా వేసుకోవాలనుకున్న వాళ్ళు నిండుగా వేసుకొని కూడా కాల్చుకోవచ్చు. ఇదేం నెయ్యి అస్సలు పీల్చదండి, చాలా త్వరగా కూడా అయిపోతాయి, ఇవి త్వరగా కాలిపోతాయి. లేదు అలా నూనెలోనే కాదు అనుకున్న వాళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చండి. మన పొంగణాలు చేస్తాం కదా, ఆ ప్లేట్ పెట్టుకొని దాంట్లో అర స్పూన్ నెయ్యి, అన్నిట్లో నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని ఇవి చక్కగా వాటిలో అమర్చుకోవడమే. ఇవి కూడా చాలా త్వరగా ఉడికిపోతాయి. సేమ్ అదే టేస్ట్ ఉంటుందండి, ఏం మార్పు లేదు. బాగా రౌండ్గా బాగా తిరిగాయి. అలా తిప్పుకుంటూ కాల్చుకోవడమే. చాలా బాగా రౌండ్గా బాగా వచ్చాయండి ఇవి కూడా. అదే టేస్ట్, అదే విధంగా బాగా మంచి కలర్లో చాలా మంచి మోదక్ రెడీ అయింది. ఇది కూడా తయారు చేసుకోవచ్చు, మీ ఆప్షన్. నేను డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు. ఇలా కూడా ట్రై చేసి చూడండి. ఆ సైడ్ త్వరగా వేగిపోతాయండి, అటువైపు తిప్పినప్పుడు ఒక నిమిషం ఎక్కువ పాటు. ఇది కూడా సిమ్లో పెట్టి కాల్చుకోండి, చాలా త్వరగా రెడీ అయినాయి. లోపల పెట్టిన స్టఫింగ్ కూడా అండి, డ్రై ఫ్రూట్స్ వద్దనుకునే వాళ్ళు వేరుశనగ పప్పు ఉంటుంది కదా, మన పల్లీలు అంటారు, గ్రౌండ్ నట్స్, వాటిని వేయించి ఆ పొడి కూడా పెట్టుకోవచ్చు. అది యాడ్ చేస్తే కూడా మంచి టేస్ట్ వస్తుందండి. అలా కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు అది ఇష్టం ఉన్నవాళ్ళు దాన్ని కూడా ట్రై చేసుకోవచ్చు. చట్నీ దాల్ కూడా వేసుకుంటారు కదా, మన తినేశనగ పప్పు అంటారు, దాన్ని చట్నీ చేసుకుంటాం, ఆ పప్పుతో కూడా ట్రై చేసుకోవచ్చండి, మీ ఇష్టం. నేను ఎప్పుడు ఇలా తయారు చేస్తాను కాబట్టి ఇలా చూపిస్తున్నాను. చాలా రౌండ్గా, చాలా వెరైటీగా మన పొంగణాల పెనంలో వేసినవి రెడీ అయిపోయినాయండి. అవి చూపించాను, ఇవి చూపించాను. మీకు ఎలా నచ్చితే అలా చేసుకొని నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.